కంటి ఆరోగ్యం మనందరి హక్కు. ప్రస్తుతం పెరుగుతున్న నాగరికత వల్ల జన్యుపరంగా మనలో చాలా మంది చాలా రకాల సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందికి పుట్టుకతోనే కొన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకి ముక్కు పెద్దదిగా ఉండడం, చెవులు చిన్నవిగా లేక పెద్దవిగా ఉండడం వంటి సమస్యలకు పరిష్కారం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పొందవచ్చు. ఇవాల్టి డాక్టర్ ఎన్జీఆర్ లో ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలుసుకుందాం. ఈ రోజు డాక్టర్ ఎన్జీఆర్ లో ప్లాస్టిక్ సర్జరీ విధానం గురించి డాక్టర్ శశికాంత్ మధు మనకు వివరిస్తారు. ఇవాళ మనము ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, అందులో ముఖానికి సంబంధించిన ఇబ్బందులకు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న పరిధులు ఏమిటి, మరియు వివిధ రకాల ఇబ్బందులకు ప్లాస్టిక్ సర్జరీలో సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఉద్భవించిన పదం అన్నమాట. ప్లాస్టికోస్ అంటే ఒక ప్లాస్టిక్ ఆర్ ఏదైనా మనము దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. మౌల్డ్ చేసుకునే విధంగా ఏదైతే ఉంటుందో లైక్ ప్లాస్టిక్ మెటీరియల్, దాన్ని ప్లాస్టికోస్ అంటారు. సో ఆ పదం నుంచి ఉద్భవించింది కాబట్టి దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అన్నారు. మన ప్లాస్టిక్ సర్జరీ శరీరంలో ఏ భాగంలోనైనా ప్లాస్టిక్ సర్జరీ అనే బ్రాంచ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి ప్లాస్టిక్ సర్జరీ ముక్కుకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ ఉండొచ్చు. ముక్కు కాస్మెటిక్ అంటే ముక్కు యొక్క షేపు చూడటానికి అందంగా కనపడటం దగ్గర నుండి ముక్కు ఒకవేళ యాక్సిడెంట్లో లేకపోతే ఏదన్నా ప్రాబ్లంలో ముక్కు తెగిపోయినా లేకపోతే ముక్కు సరిగా లేకపోయినా అటువంటి సన్నివేశాలు, అటువంటి సందర్భాలలో మనము ఆ ముక్కుని నార్మల్గా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఒక స్పెక్ట్రంలో ఒక ఎండ్ కాస్మెటిక్ సర్జరీ అయితే ఇంకో ఎండ్ ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. సో ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ అనే దాని హొరైజాన్ చాలా వైడ్ హొరైజాన్ అని చెప్పవచ్చు. అలాగే పొట్టలో కానీ ఛాతీలో కానీ ఎముకలను కానీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే శరీరంలో చర్మం ఏ భాగంలో అయినా చర్మం కనుక పోవడం జరిగితే లైక్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి ఆ చర్మం తీసేయడం కానీ లేకపోతే యాక్సిడెంట్ జరిగి ఆ చర్మం పోవడం కానీ జరిగితే ఆ ఏరియాలో చర్మాన్ని మనము ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈవేళ మనము ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మరియు దానికి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీలో దాని యొక్క సమాధానాలు కానీ దాని యొక్క సొల్యూషన్స్ కానీ ఏమిటో మనం తెలుసుకుందాం. జనరల్గా ముక్కు మన శరీరంలో మన ముఖంలో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రముఖమైనదని చెప్పవచ్చు. ఒక మనిషి తను ఎలా ఉన్నాడు, ఒక మనిషిని మనం చూసినప్పుడు అతని ముఖంలోని ఇంపార్టెంట్ భాగం ముక్కు. మనం మొదట అది ముక్కు పొడుగ్గా ఉండొచ్చు, చొట్ట ముక్కు అయి ఉండొచ్చు, లేకపోతే బాగా బండ ముక్కులాగా లేకపోతే వెడల్పుగా ఉండే ముక్కు అయి ఉండొచ్చు. మన యొక్క కంటి చూపు ముందు ముక్కు మీదకి వెళ్తుంది. సో అలా ముక్కు సరిగా లేకపోతే ఒక మనిషి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గచ్చు. కొంతమందికి వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని మనము అరే ఈ ముక్కు నాకు ఇలా ఉంటే బాగుండేదే, నేను ఇంకా ఇలా అందంగా బాగుంటే కనిపిస్తే నలుగురు నా గురించి మంచిగా అనుకుంటారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, పెరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ఆ ముక్కుని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి మనకు కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే మనకి ఇప్పుడు చెవులు ఉన్నాయి. చెవులు కూడా మనము కొంతమందికి పుట్టుకతోనే చెవులు ఉండవు, లేకపోతే చిన్న చిన్న బుడిపిల్లాగా ఉంటాయి చెవులు లేకుండా. అలాగే మన రంధ్రాలు ఉంటాయి, ఏదైతే చెవికి సంబంధించిన రంధ్రాలు, చెవులు ఎక్కడైతే మనకి శబ్దం వినపడే రంధ్రాలు ఉంటాయి అవి లేకుండా అవి కూడా పుడికిపోయి ఉంటాయి. సో అట్లాంటి సన్నివేశాల్లో, అట్లాంటి సందర్భాల్లో మనము చెవిని పూర్తిగా కొత్త చెవిని తయారు చేయవచ్చు. అలాగే ఇప్పుడు కొంతమందికి లిప్స్, పై పెదాలు చాలా పల్చగా ఉంటాయి. అటువంటప్పుడు మనం ఆ యొక్క లిప్స్ని పెదాలని ఫ్యాట్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ రకరకాల సర్జరీస్ ద్వారా మనము పెదాలని ప్రామినెంట్గా కనపడే విధంగా లావుగా తయారు చేయొచ్చు. అలాగే ఇంకొక సైడ్ ఏమిటంటే మరి కొంతమందికి పెదాలు చాలా బండ పెదాలు చాలా పెద్దగా ఉంటాయి. సో వాటిని కూడా మనము మన అవసరానికి తగ్గట్టు చూడటానికి బాగుండే విధంగా మనము పెదాలని చిన్నగా చేయొచ్చు. కొంతమందికి ఈ ముఖం మీద చాలా నల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి. సో వాటికి కూడా మనము రకరకాల క్రీమ్స్ ఉన్నాయి. ఆ క్రీమ్స్ ద్వారా మనము ఆ నల్ల మచ్చల్ని కానీ ఆ నలుపుని తగ్గించి
నార్మల్గా చర్మం నార్మల్గా వచ్చే విధంగా చేయవచ్చు. సో ఇలా రకరకాలుగా మనకి ప్లాస్టిక్ సర్జరీ యొక్క ప్రిన్సిపల్స్ ఉపయోగించి ఒక మనిషి యొక్క అందాన్ని పెంపొందించవచ్చు. అలాగే ఒక ఉదాహరణకి ఒక యాక్సిడెంట్లో చర్మం అంతా లేసిపోయింది, లేకపోతే ముక్కు తెగిపోయింది, లేకపోతే చెవి తెగిపోయింది, లేకపోతే ఒక బుగ్గ యొక్క చర్మం అంతా ఊడిపోయింది. అట్లాంటి సందర్భాల్లో మనం ప్లాస్టిక్ సర్జరీ ఉపయోగించి ఆ యొక్క ముక్కుని కానీ, లేకపోతే చెవిని కానీ, లేకపోతే మన ఏదైతే మనకి ఎఫెక్ట్ అయిన పార్ట్ని మనము రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఈవేళ మనము ముక్కుకు సంబంధించిన ఆపరేషన్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముక్కు మనకి చాలా రకాలుగా ఉంటుంది. మొదట అసలు ముక్కు ఆపరేషన్లు మొదట ప్లాస్టిక్ సర్జరీ అనేది ముక్కు ఆపరేషన్ల ద్వారానే మొదలైంది. అండ్ ప్లాస్టిక్ సర్జరీ అసలు మొదలైందే మన భారతదేశంలో. ఇదివరకు సుశ్రుతుడు ఆ కాలంలో రాజులు దొంగతనాలు చేసిన వాళ్ళకి కానీ శిక్షల రూపంలో ముక్కు చెవులు కోసేసేవాళ్ళు. అలాంటి మనుషులలో సుశ్రుతుడు ముక్కుని మన నుదుటి మీద చర్మం ఉపయోగించి ఆ ముక్కు మళ్ళీ తయారు చేసేవాడు. సో అలా ముక్కుకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ మన భారతదేశంలోనే మొదలైంది. మన ముక్కు చాలా రకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు కొంతమందికి ముక్కు బాగా చట్టి ముక్కులాగా ఉంటుంది. అట్లా చట్టి ముక్కు ఉన్న వాళ్ళకి మనము ఆ ముక్కు కొంచెము ప్రామినెంట్గా పొడవుగా చేయొచ్చు. అలాగే ఆ ముక్కుకి ఎత్తును పెంచవచ్చు. చూశారు కదా ప్లాస్టిక్ సర్జరీ విధానం గురించి. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు డాక్టర్ NGR లో బ్రేక్ తీసుకుందాం.